రంగారెడ్డి జిల్లా చేవేల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్, టీపీసీసీ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్, పొన్నం ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, చేవేల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సున్నపు వసంతం, తుమ్మలి మనయ్య, షాబాద్ దర్శన్, చేవేల శైలజ సర్పంచ్ ఆగిరెడ్డి పాల్గొన్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా చేవేలలో సంతకాల సేకరణ చేపట్టారు. హస్తం గుర్తు ఎల్లవేళలా రైతులకు అండగా ఉంటుందని, రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని భరోసా ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా పోరాడి కేంద్రం మెడలు వంచి బిల్లులను రద్దు చేయించే వరకు పోరాడాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణను చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేశారని, కుటుంబ పాలనగా మారిందన్నారు. కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. కేసీఆర్ అంటే కొడుకు కూతురు అల్లుడుగా మారిందని అన్నారు. చేవేలలో వండించిన రైతు బాంబేలో కూడా అమ్ముకోవచ్చు, ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడుతున్నారని బీజేపీలు అంటూ ఉన్నారు. మాకే అయిపోతుండే ఇక్కడున్న ధాన్యాన్ని బాంబేకి అమ్ముకుంటే పర్వాలేదు, కానీ నువ్వు ఈ టేబుల్ మీద కాయిదాలు పెట్టుకునే ఒక బెంచ్ మార్క్ లేకుంది. ఆ కనీస మద్దతు ధర తీయకండి. ఎవడు కొన్నా బాంబే కాదు, ఢిల్లీ కొన్నా నా వట్ట 1850 కంటే తక్కువ కొనడానికి అవకాశం ఇవ్వద్దనే చట్టాన్ని తెమ్మండి. ఆ క్లాసును పెట్టుకుంటే క్లాస్ పెట్టకుండా దొంగతనంగా పాస్ చేసుకున్నారు కాబట్టి మనం వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి మాట చెప్పాలని కోరుతా ఉన్నాం. అంతేకాదు ఇలా ఏదైనా పండించిన పంట నిల్వ చేసుకునే హక్కు రైతుకుంటే ఇలా మొత్తం వ్యాపారంతో ఎక్కడ నిల్వ చేసుకున్న ఉదాహరణ ఇలా ఉల్లిగడ్డ ధరించింది అక్క 100 రూపాయలు, అది అందరికీ తెలిసిన నేను అడుగుతున్నా. అంటే ఉల్లిగడ్డ ధరించింది అంట. ఆ విధంగా రేపు పొద్దున వ్యాపారస్తుల చేతుల్లోకి మన ధాన్యం వెళ్ళిపోయాక మన పొలాలలో మనమే కూలీలుగా మారిగేసేటువంటి అన్ని అప్పచెప్పిండు. ఇప్పటికీ ఎల్ఐసి అప్పచెప్పిండు, బిఎస్ఎన్ఎల్ అప్పచెప్పిండు, హెచ్పి పెట్రోల్ అప్పచెప్పిండు, పోర్టులు అప్పచెప్పిండు, ఎయిర్పోర్టులు అప్పచెప్పిండు. మంచిగా అనిపించలే ఆదాని అమ్మాని కూర్చొని నరేంద్ర మోడీతోటి ఇక మిగిలిందిరా బయట వ్యవసాయం అన్నాడు. ఈ వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ చేయడానికి ఈ బిల్లులు తెచ్చిండు అనే విషయాన్ని దయచేసి చెప్పమని కోరుతాను. ఈ బిల్లు తెస్తే కాంగ్రెస్ తో పాటుగా దేశంలో ఉన్న 20-30 పార్టీలు వ్యతిరేకిస్తుంటే అలా నేను కూడా వ్యతిరేకిస్తున్నాను. కేసీఆర్ వస్తుండయా? నేను అడుగుతాను ఈ వేదిక నుంచి కేసీఆర్ను, నిజంగా ఈ బిల్లును ఈ ప్రభుత్వం వ్యతిరేకించినట్టయితే నా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నటువంటి పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ బిల్లుని ఆ రాష్ట్రాలు తెచ్చినాయి. ఇప్పుడు నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ బిల్లును వ్యతిరేకిస్తూ ఇక్కడ కూడా ప్రత్యేక వ్యవసాయ చట్టాన్ని చెత్తవా కేసీఆర్ అనే మాట సందర్భంగా మనం ప్రజల దగ్గర అడగాలనే మాట సందర్భంగా ప్రజల ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనే సందర్భంగా కోరుతా ఉన్నాం. అయినా హైదరాబాద్ ఎన్నికలు కాబట్టి హైదరాబాద్ నీళ్ళలో ఇల్లు వస్తే 10,000 ఇస్తున్నాడు. ఇక్కడ ఎన్నికలు లేవు, కానీ ఇంకా 2-3 ఏళ్ళ కదా ఎన్నికలు వస్తాయి కదా. రైతులకు వ్యాధి మర్చిపోతే ఇలా మొత్తం దాన్ని ఎక్కడికక్కడ తడిసిపోతే అరే భయ్ పైసల సంగతి ఏమన్నా కానీ కనీసం అంచనా లేగా. రైతులు వచ్చి ఎక్కడెక్కడ నష్టపోయినరు, పచ్చేమైంది, వరేమైంది చూడమని చెప్తే కూడా చూడలేనటువంటి దుర్గాంతపు పరిపాలన అటువంటి ముఖ్యమంత్రిని ఈరోజు మనం అడుగుతా ఉన్నాం. తడిసిన ధాన్యానికి అంచనాలు వేయండి. నువ్వు సన్న రకం ఏమన్నావు, దొడ్డు రకం ఎంత అన్నావు? దొడ్డు రకం ఎకరానికి 30 క్వింటాలు వస్తే సన్న రకం 20 క్వింటాలే వస్తుంది. నువ్వు మద్దతు ధరిస్తలేవు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనతో వచ్చినందుకు మనమందరం మాణిక్ ఠాకూర్ గారికి స్వప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. ఎంత పెద్ద లీడర్ అయినా సరే నీ బలము ఆ బూత్లో చూపి అయ్యా అని దుబ్బాకకు ఒకరొక్కరిని పిసిసి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మొదలుకుంటే నా దాకా ఒక బూత్లో నీ బలం చూపి, నీ విల్లు చూపి, నీ స్కిల్ చూపి, నీ దమ్ము చూపి, అప్పుడు నీకు ఏదైనా పని చేయడానికి నీకు అప్పచెప్తా, పదవులు అప్పచెప్తా, లేదంటే మీకు ఎలక్షన్లో నిలబడటానికి అర్హులుగా నేను గుర్తిస్తా అని ఒక వినూతన పద్ధతి తీసుకురావడం చేశారని కూడా ఈ సందర్భం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మేము స్వాగతిస్తున్నాం సార్ మాణిక్ ఠాకూర్ గారు. అయితే ఇప్పుడు ఈరోజు సందర్భం సంతకాల సేకరణ ఎందుకు అనేది మన నాయకులకే తెలియకపోతే, మనం సంతకం పెట్టియడానికి పోయినప్పుడు మనకే తెలియకపోతే, మనం ఆయనకి చెప్పకపోతే, ఆయన సంతకం ఎందుకు పెడుతున్నాడో తెలియకపోతే మన ఉద్దేశము సక్సెస్ కాదు. కనుక అందుకే నేను చర్చా వేదిక అని పెట్టా. అందరినీ జనాన్ని తీసుకురాకండి, పబ్లిక్ మీటింగ్ వద్దు. మన కార్యకర్తలు నాయకులే ఉండాలి, వీళ్ళు వినాలి,
అసలు చట్టాలు ఎన్ని వచ్చినాయి, ఆ చట్టాల వలన మనకు వచ్చే నష్టం ఏంది, ఊరూరులో ప్రతి వ్యక్తికి నష్టం ఏంది అని మనకు తెలిస్తే మనం ఇంటింటికి పోయి అది తెలియజేస్తే ఆయన Initial match is going to be the first one day for us. As our team has put its effort, everybody from Kerala, Madhusudan, Ponam Prabhakarji, Jetti, Chandrasekharji was there for a long time. Everybody who has put up in each booth, they are tried their best to deliver for Congress Party. We have finished the first match, we are getting ready for the second match called the Greater Hyderabad Corporation Elections. Yesterday we had a core committee meeting in which we had decided that Congress Party we will accommodate 50% to the OBC community and to the women and other communities in a very, very big way in the GMC elections. Therefore, we wanted to fight, we wanted to go to, we had decided yesterday with the divisional president that they have to prepare a people's manifesto in each ward. In 2016, we won 2 seats from Hyderabad Municipal Corporation. This time. How we are going to increase depends upon the Congress Party worker who is a proud congressman who takes the Congress flag and put Congress flag in his house and in his place to be proud to be a congressman. I trust him like the leadership of Sonia Gandhi and Rahul Gandhi. I had come here for a purpose. I had come for a mission on which we are going to get 12 lakh signatures from the farmers of Telangana. Before me, Godamma Reddy ji as well as Kerala has explained it and Ponam Prabhakar has explained it. What is the 3 farm bills which they are opposing? I don't want to explain too much. I just want to say only one thing, that these 3 bills of Modi and Amit Shah wants to hand over the farmers' land to Adani, their close friend. Therefore, I am very clear that Modi and Amit Shah are good friends of Adani and they are already handed over 7 airports of India. Yes, they are going to hand over 32 more airports. For Modi and Amit Shah, Adani is a very close friend. Therefore, they wanted to hand over each farmer's land to Adani. How they are going to hand over? They are going to hand over in a very corporate way. For a farmer, there will be an agreement with you to hand over your land to them, in which they will give you a rent to you. Means that we will give you the money whichever you are asking in the beginning. Mundu will keep that agreement for 50 years or 100 years, and they will pay the few thousand rupees which the first year they had promised to you, and by that you and your family will become laborers in your own land itself. If you wanted to, this bill Rahul Gandhi ji is opposed. Congress Party opposes. Therefore, Rahul ji has promised in the parliament that if this Modi Amit Shah gang is not withdrawing the bill, we will go to the people. We have Congress workers has to go to the farmers in Telangana to get 12 lakh support of farmers, which we will be giving to the President of India. TRS, that is Chandrasekhar Sarkar, has supported Modi government in Lok Sabha but opposed in Rajya Sabha. Chandrasekhar and Modi are good friends. They meet in one plate in Delhi. But they will make all dramas that they are fighting with each other. Telangana people has been cheated by BJP many years. They told Telangana, the voters of Telangana and the people of Telangana that give 1 vote, we will give you 2 states. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. మనం తిండి గింజలు కావచ్చు, నిత్యావసర పప్పు ధాన్యాలు కావచ్చు. స్వర్గీయ ఇందిరాగాంధీ గారి యొక్క చొరవతో, ఆమె యొక్క దూరదృష్టితో హరిత విప్లవం అనే ఒకటి తీసుకొచ్చేసి ఈరోజు వేల టన్నుల నిత్యావసర సరుకులు మన విదేశాలకి ఎగుమతి చేయడం జరుగుతుంది. స్వాతంత్రం వచ్చినప్పుడు దిగుమతి చేసుకున్న ఈ యొక్క భారతదేశం ఇందిరాగాంధీ గారి యొక్క దూరదృష్టితో, ఆమె యొక్క చొరవతో హరిత విప్లవం అనే పేరుతో ఈరోజు మనము లక్షల టన్నుల ధాన్యాలని మన విదేశాలకి ఎగుమతి చేయడం జరుగుతుంది.
అది మనకు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క ఘనత. ఈ యొక్క మోడీ వచ్చేసి అబద్ధాలు చెప్తూ అసత్యాలు ప్రచారం చేస్తూ ఈ యొక్క కార్పొరేట్ సంస్థలైన అదానీ అంబానీ నేరు చేస్తూ నిల్వ చేసుకోవడం అనేది కార్పొరేట్ చేతుల్లో పెట్టడం జరిగింది. దీనివల్ల రిలయన్స్ కానీ